అమ్మ ముచ్చట్లకు స్వాగతం. మనం తరచుగా ఒక మాట వింటూ ఉంటాం, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అలాగే చిత్తం శివుడి మీద మనసు చెప్పుల మీద. అంటే మనం ఒక పని చేస్తూ మన మనసుతో వేరే ఆలోచనలో ఉన్నప్పుడు మనం ఇలాంటి మాటల్ని వింటూ ఉంటాం కదా. అయితే నిజానికి మనసు అనేది చంచలమైంది. అది ఎప్పుడూ పరిభ్రమిస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అయితే ఈ మనసు ఎక్కడ తిరుగుతుంది అన్నప్పుడు రెండు విషయాలపైనే తిరుగుతూ ఉంటుంది. ఒకటి గడిచిపోయిన విషయాలు లేదా జరగబోయే విషయాలు. ఈ రెండు విషయాల మీదనే, అంటే గతంలో జరిగినటువంటి విషయాలను చూసినవి లేదా విన్నవి వాటిని మననం చేసుకుంటుంది, లేదా భవిష్యత్తులో జరిగే వాటిని ఊహించుకుంటుంది. ఇలా ఉండాలి, అలా ఉంటుంది అనేటటువంటి ఊహలోకంలో ఉంటుంది. అంటే మననం చేసేది కనుకనే ఇది మనసు అనబడుతుంది. అయితే ఈ మనసు ఎప్పుడు చంచలమైంది కదా. ఈ మనసు కనుక మనం చేసే పని మీదనే కేంద్రీకరించి చేసినట్లయితే, అంటే ప్రజెంట్లోనే ఉన్నట్లయితే మనం చేసేటటువంటి పనులు అద్భుతమైన ఫలితాల్ని ఇస్తాయి. దాన్నే ఏకాగ్రత అంటారు. అంటే ఏ పని చేస్తున్నామో అక్కడే మన మనసు పెట్టి చేయడం అనేది ఏకాగ్రత. ఈ ఏకాగ్రతతో చేసేటటువంటి ఏ పని అయినా సరే అద్భుతమైన ఫలితాల్ని ఇస్తుంది. మరి ఈ మనసును ఎట్లా స్వాధీనం చేసుకోవాలి అంటే, ఈ మనసు కోతి లాంటిది అనుకున్నాం కదా. కోతికి గనక ఒక అరటిపండు ఇచ్చినట్లయితే అది ఏం చేస్తుంది, కూర్చొని కదలకుండా కూర్చొని తింటుంది. ఎప్పుడైతే పండు తినడం అయిపోతుందో అది మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చంచలమైనటువంటి మనసు కూడా మనం ఒక పనిని ఇవ్వాలి. దీన్నే మన పూర్వీకులు వేరు మార్గాలు చాలా చెప్పారు. మెడిటేషన్ అని ఇట్లా రకరకాల మార్గాలు చెప్పారు. అవన్నీ ఈకోవులకు, అంటే మనసు స్వాధీనం చేసుకోవడానికి చేసేటటువంటి చర్యలే. అందులో ఒక సులభమైనటువంటి ఉపాయాన్ని ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. అదేంటంటే, ఏదైనా దైవనామాన్నో, మన ఇష్ట దైవాన్నో, లేకపోతే ఏదైనా ఒక మంత్రాన్నో మనము చెప్పినప్పుడు, అంటే మననం చేస్తూ ఉండాలి. మనసులో దాన్ని అనుకుంటూ రిపీట్గా అనుకుంటూ ఉండాలి. మన మనసు దాని మీదనే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఉంటున్నప్పటికీ కాసేపటికి మళ్ళీ మనసు తన సహజ స్థితి కదా కనుక అది మళ్ళీ తిరిగి అటు ఇటు వెళ్తుంది. వెంటనే మనము మళ్ళీ నేను వేరే ఆలోచిస్తున్నాను అని మళ్ళీ మనసుగా మనము ఏదైతే జపం చేస్తున్నామో ఆ జపాన్ని పైకి మనసును మళ్లించాలి. ఇలా నిరంతరాయంగా చేస్తుండడం వల్ల మన మనసు క్రమంగా మెల్లిమెల్లిగా మన స్వాధీనం అవుతుంది. అంటే మనము మననం చేయడం వలన మనల్ని రక్షిస్తుంది కనుక, అంటే మననాత్ ఇతి త్రాయతే మంత్ర అంటారు. మంత్రం అంటే మరేదో కాదు, మననం చేయడం వల్ల మనం రక్షిస్తుంది కనుక ఇది మంత్రము అనబడుతుంది. దాన్ని ఆ మంత్రం ఏది అనేది మన ఎవరి ఇష్టదైవం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మంచి చేసేదాన్ని మననం చేసుకోవాలి. అప్పుడు మన మనసు ఏకాగ్రం అవుతుంది, అంటే మన మనసు మన స్వాధీనం అవుతుంది.